గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. 26వ సంవత్సరం ఏప్రిల్ నెల 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి ఎట్లా వచ్చిందో చూద్దాం. మరి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఇది కలిసి వృషభ రాశి. ఈ వృషభ రాశికి ఏకాదశిలో శని ఉన్నాడు. ఇంకా 6 మాసాలు ఈ రాశి వాళ్ళకి శని ఉంటాడు. ఈ శని వల్ల చాలా లాభదాయకం. ఎటువంటి ఖర్చులు, ఇబ్బందులు ఏవి కూడా ఉండవు. ఈ రాశి వాళ్ళకి రవి, కుజుడు, శని ఈ 3 గ్రహాలు కూడా, ఇదిగాక గురువు కూడా మంచి లాభదాయకంగా ఉన్నాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎప్పుడూ చూడనంత ఆదాయం చూస్తారు, బాగా సంపాదిస్తారు. కానీ ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే బుధుడు, రాహువు, కేతువు ఈ 3 గ్రహాలు బాగలేవు. రాహువు, కేతువే బాగలేరు. బుధుడు కూడా వ్యాపారకారకుడు, బుధుడు కూడా బాగున్నాడు. రాహు, కేతువు బాగలేరు. అయితే చెప్పాలి అంటే ముందు ఈ రాసులన్నిటిలోకి కూడా వృషభ రాశి చాలా బాగుంది. ఎంత బాగున్నదో దానికి తగ్గట్లుగా రాహుకేతువులు 2 బాగలేవు. ఈ 2 కూడా పాపగ్రహాలు. ఈ పాపగ్రహాలు బాగుండకపోవటం చేత విపరీతమైన ఖర్చులు, విపరీతమైన సమస్యలు బాగా ఉంటాయి. వీటి నుంచి మీరు తప్పించుకోవాలంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది. అయితే ఈ రాశి వాళ్ళకి చదువుకునేవాళ్ళకి బాగుంది, ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళకి బాగుంది, మరి ఇల్లు కట్టుకునేవాళ్ళు, ఇల్లు అమ్ముకునేవాళ్ళు వాళ్ళకి బాగుంది. తర్వాత మోటార్ వాహనాలు, ఇనుము సామాన్లు, ఇనుముకు సంబంధించిన ఏ వ్యాపారం చేసే వాళ్ళకైనా కూడా బాగుంది. కుజుడు బాగున్నాడు, డాక్టర్లకు బాగా ఆదాయం వస్తుంది. తర్వాత బుధుడు బాగున్నాడు, అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయి. కానీ రాహు, కేతు ఇద్దరి వల్ల మాత్రం పెద్ద సమస్య రాబోతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి తప్పనిసరిగా. ఎందుకంటే ఇప్పుడు చేతిలో బంగారం ఉందండి, కనీసం ఓ 10 తులాల బంగారం ఉంది. బంగారం ఉంది కదా అని ఎట్టబడితే ఎట్ట తిరుగుతామా? చేత్తో పట్టుకుని వెళ్తామా? చేత్తో పట్టుకున్నాం అనుకోండి, సెల్ లాంటిది లాక్కుపోతున్నారు. బంగారం కూడా కాజేస్తే ఇబ్బంది కదా. దానికి తగినట్లుగా జాగ్రత్త ఉండాలి. మరి 10 తులాల బంగారం తీసుకెళ్ళేప్పుడు 10 లక్షల రూపాయలు. మరి ఈ బంగారం తీసుకెళ్ళేప్పుడు 2వ మనిషి కూడా తోడు ఉండాలి. అట్లాగే అంతా బాగున్నప్పుడు రాహుకేతువులు బాగాలేరు. మరి గ్రహణం వచ్చేది రాహుకేతువుల మధ్యలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ పెడితే గ్రహణం వస్తుంది. సూర్య చంద్రుడికే కష్టం వస్తే మనకు రావడం కష్టం సామాన్యంగా ఉంటుందా? కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూపించుకొని మీ జాతకం ద్వారా ఏముందో చూసి దాన్ని శాంతి చేసుకుంటే మీరు అన్ని విధాలా లాభపడతారు. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతంబూనిచిన్, నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ వల్కుము, నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని, పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతీ పూర్ణేందు బింబాననాత్.
క్షోణితలంబునన్నుదురు శోకగమృక్కిరుచంతు సైకతశ్రేణికి జంచరీకచయ సుందరవేణికి రక్షితామరశ్రేణికి తోయజాత భవచిత్తవశీకరణైక వాణికి నక్షదాభ శుకవారిజ పుస్తుకరమ్యపానికిను. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ రాశి మేషరాశి. ఈ మేషరాశి ఎట్లా ఉందో చూద్దాం. మేష వృశ్చికయోర్భూమ. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. అటువంటి కుజుడు ద్వాదశంలో ఉన్నాడు. మరి కుజుడు ఏకాదశంలో ఉన్నాడు. కుజుడు బుధుడు రాహువు ఈ 3 గ్రహాలు కూడా ఏకాదశంలో ఉన్నాయి. ఈ 3 గ్రహాలు ఏకాదశంలో ఉంటే చాలా బాగా ఉంటుంది. మరి ఈ రాశిలో ఉన్నటువంటి కుజుడు బుధుడు రాహువు డబ్బు బాగా వస్తుంది. ఎప్పుడు వచ్చే దానికంటే బాగా ఎక్కువగా వస్తుంది. కుజుడు బాగున్నాడు. స్థలాలు కానీ ఇల్లు కానీ కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది. బుధుడు బాగున్నాడు. వ్యాపారం బాగా సాగుతుంది. శుక్రుడు బాగున్నాడు. వివాహం జరగటానికి బాగా అవకాశం ఉంది. కానీ 4 గ్రహాలే బాగున్నాయి. మిగతా 4 గ్రహాలు బాగాలేవు. రవి, శని, శుక్రుడు, గురువు, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలు రవి, శని, శుక్రుడు, రాహువు, శుక్రుడు, గురువు, కేతువు ఈ గ్రహాలు బాగాలేవు. దీనివల్ల 12 ఉన్నటువంటి మరి ఈ శని వల్ల ఏమిటాయంటే ద్వాదశాంత్యో వ్యయోరిప్ప. ఏలినాడు శని మొదటి భాగం మేషరాశికి ద్వాదశాంతి 12 ఉన్నాడు. ఈ మేషరాశికి 12 ఉంటే వ్యయకారకుడు. విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టిస్తాడు. అప్పులు తెచ్చి కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు. ఎంత డబ్బున్నా చాలదు. ఏదో రకమైన ఖర్చు. ఇట్లా విపరీతమైన సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అందులో రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసర్ప దోషం ఉంది. ఈ మేషరాశి పరిస్థితి చెప్పాలంటే చాలా కష్టదాయకంగా ఉంది. అయితే ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకొని ఏమంటే నాది మేషరాశి అండి, నాకు బాగానే ఉంది కదా, మీరు బాగాలేదు అని చెప్పారు అని అడుగుతారు. రాశి ఎట్లా వచ్చిందో తెలియాలి. ఈ రాశి పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము. ఆ టైముకి ఏ నక్షత్రం ఉంది. అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. ఈ మొత్తం కలిసి మేషరాశి. ఈ మేషరాశి అవునా కాదా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూడాలి. ఏదో పిలిచే పేరుని పెట్టి చూసేది అది కాదు. తర్వాత ఏంటంటే గోచారం అనేది 25 వంతులే జరుగుతుంది. మరి మిగతా 75 వంతులు పుట్టిన టైమును బట్టి జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అందులో ఈ సంవత్సరం అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఏమీ చెప్పడానికి వీలు కాకుండా ఉంది. సగం బాగుంది, సగం బాగాలేదు. బాగున్నది వచ్చింది చాలక బాగాలేని వారు అప్పులు చేసుకోవాల్సి వస్తుంది. పైన అప్పులు చేసినా కూడా బాధలు, సమస్యలు, హాస్పిటళ్ళు, ఖర్చులు, ఇట్లా విపరీతమైన ఖర్చులు. కొన్ని అనవసరమైన కేసులు నెత్తినబడతాయి. ఏమీ లేదు, పిల్లలు ఉన్నారు, కాపీ కొట్టారనుకోండి డీబార్, మళ్ళీ చదివే పని లేదు, రెడ్ మార్క్ పడిపోతుంది. ఇట్లా కొన్ని పొరపాట్ల వల్ల
మరి ఏదో అనవసరమైన ఒక్కోసారి ఏమవుతుంది, మనం ఎవరింట్లో ఉన్నాం అనుకోండి, వాళ్ళ ఇంట్లో అంతకుముందు వస్తువు పోయింది అనుకుంటున్నారు. ఈ లోపల వచ్చేటప్పటికల్లా ఈ మనిషికి ఇక్కడ ఉన్నాడు కాల్ చేశాడేమో, ముందు పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారు. నువ్వు కాల్ చేయకపోయినా దొంగతనం నీ మీద పడుతుంది. ఇటువంటి రకరకాలైన సమస్యలు. ఈ సంవత్సరం శని వల్ల ఇబ్బంది పడేవాళ్ళు 5 కనపడుతున్నారు. ఎవరు 5 అంటే మేషరాశికి 12ంట శని, మీనరాశికి 1ంట శని, కుంభరాశికి 2ంట శని, ధనస్సు రాశికి 4ంట శని, సింహరాశికి 8ంట శని. ఇది ఏలినాటి శనిలో ఇవి 5 రకాలన్నమాట. ద్వాదశస్తమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. నేను చెప్పా కదా, సింహరాశికి 8ంట ఉన్నాడు శని, ధనస్సు రాశికి 4ంట ఉన్నాడు శని, కుంభరాశికి 2ంట ఉన్నాడు శని, మీనరాశికి 1ంట ఉన్నాడు శని, మరి మీనరాశికి 12ంట ఉన్నాడు శని. ఇట్లా శని ఉండేటట్లయితే ద్వాదశం అంటే 12, అష్టమం అంటే 8, జన్మం అంటే 1, అష్టమం, ద్వాదశం, జన్మం, ద్వితీయం, అర్ధాష్టమం. ఇట్లా కనుక శని ఉంటే మీరు బతకడం చాలా కష్టమవుతుంది. ఆత్మహత్య చేసుకుందామన్నంత బాధ కలుగుతుంది. ఈ సంవత్సరం వల్ల కూడా సింహరాశికి, ధనస్సు రాశికి, కుంభరాశికి, మీనరాశికి, మేషరాశికి శని పూర్తిగా బాగాలేడు. మరి మార్చి 19 నుంచి ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు కూడా మేషరాశి, మీనరాశి, కుంభరాశి, ధనస్సు రాశి, సింహరాశి ఈ రాశులకి శని పూర్తిగా బాగాలేడు. మరి గోచార రీత్యా బాగాలేదు. జన్మలగ్న రీత్యా ఎట్లా ఉన్నది అనేదానికి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. ఇట్లా చూపించుకున్నట్లయితే మీకు ఎటువంటి సమస్య లేకుండా జాతకం చూసి మీకు దోషాలు ఏమన్నా ఉంటే దానికి ఏ రకమైన పూజలు చేయాలో చూసి మీకు ఆ రకం పూజలు చేయించి మీ యొక్క జాతకం బాగుండేట్టుగా, మీరు నష్టపడకుండా ఉండేటట్లుగా చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీకు మా నెంబర్కి ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి తగిన ఫీజు చెల్లించి, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవాల్సిందిగా చెబుతూ ఉన్నాను. స్వస్తి.